ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను హవీలా. ముందుగా హెడ్లైన్స్. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఇంటి వద్ద సందడి వాతావరణం. శుభాకాంక్షలు తెలిపిన నగర ప్రముఖులు, ప్రభుత్వ ఉద్యోగులు. పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేనల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు. తాటిపర్తిలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య చెలరేగిన వివాదం. నీట్ పరీక్షా ఫలితాలపై పలు అనుమానాలు ఉన్నాయి. మీడియా సమావేశంలో అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శివారెడ్డి. రోటరీ క్లబ్స్ ఆధ్వర్యంలో ఈ నెల 14న సూర్యకళా మందిరంలో రక్తదాన శిబిరం విజయవంతం చేయాలని రక్తదాతలకు విజ్ఞప్తి చేసిన నిర్వాహకులు. కాకినాడ రూరల్ నియోజకవర్గంను అభివృద్ధి పదంలో నడిపించి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తీర్చిదిద్దాలని కాకినాడ బోట్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, అడబాల ట్రస్ట్ అధ్యక్షులు, రమణయ్యపేట గ్రామం మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ ఆకాంక్షించారు. కాకినాడ గుడారిగుంటలో గల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నివాసంలో బోట్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్, అడబాల ట్రస్ట్, సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ సభ్యులంతా ఎమ్మెల్యే పంతం నానాజీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి సాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. రిటైర్డ్ డిఎంఈ డాక్టర్ రాఘవేంద్రరావు, బోట్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు అడబాల రత్నప్రసాద్, దాసరి శ్రీధర్, కోశాధికారి రాఘవరావు, సభ్యులు యనమల రామం, బుద్ధరాజు, సత్యనారాయణరాజు, చింతపల్లి సుబ్బారావు, రెడ్నం రాజా, భాస్కర్ రావు, రేలంగి బాపిరాజు, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, ఓరుగంటి సూరిబాబు, పోతుల రమణ, అడబాల సత్యనారాయణ పలువురు సభ్యులు ఎమ్మెల్యే పంతం నానాజీకి పుష్పగుచ్చాలు అందించి సాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. రాష్ట్రంలో కూటమి అధికారం చేజిక్కించుకుని ప్రమాణ స్వీకారాలకు ఏర్పాట్లు చేసుకుంటుంటే పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం ఆ కూటమిలో ఉన్న తెలుగుదేశం, జనసేనల మధ్య ఆధిపత్యం కోసం వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. నియోజకవర్గంలోనే గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో మొన్న వర్మపై జరిగిన రాళ్ల దాడి ఘటన సద్దుమణగకు ముందే ఇప్పుడు అదే మండలంలోని తాటిపర్తిలో ఆ రెండు పార్టీల కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది. తాటిపర్తిలో ప్రసిద్ధి చెందిన శ్రీ అపర్ణదేవి ఆలయంలో పెత్తనం కోసం జనసేన, తెలుగుదేశం పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆలయగత పాలక వర్గం సభ్యులు దేవస్థానం తాళాలను జనసేన కార్యకర్తలకు ఇవ్వడంతో గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ దశలో ఆలయం వద్ద జనసేన, తెలుగుదేశం పార్టీల కార్యకర్తలు గొడవపడి ఒకరికొకరు దూషించుకుంటూ తీసుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో వివాదం సద్దుమణిగింది. జనసేన, తెలుగుదేశం పార్టీల కార్యకర్తల మధ్య సమన్వయం లేకపోవడం వలన పిఠాపురం నియోజకవర్గంలో రానున్న రోజుల్లో మరిన్ని వివాదాలు నెలకొంటూనే ఉంటాయని, జనసేనని కల్పించుకుంటేనే కానీ టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తల మధ్య వివాదాలకు తెరపడకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. జనసేనలో కొంతమంది వ్యక్తులు కలిసి ఇందులోనే గ్రూపుల కింద చేరి ఈ విధంగా కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళ మీద తెరపడడం, వాళ్ళని కొట్టడం, వాళ్ళ యొక్క దుశ్చర్య దమనకాండని అంతా కూడా చూస్తూ ఉన్నారు. దాన్ని అదే వర్మ గారు వారు అద్దాల బద్దలగొట్టి ఇటుబేళ్లతోటి బద్దలగొట్టినటువంటి దుశ్చర్య వనుపూడి గ్రామంలో, అదే మా గ్రామంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు దుశ్చర్యలు జరిగాయి. ఇప్పుడు ఇదే పొద్దుట ఇక్కడ కూర్చొని కమిటీ తాళాలు ఇస్తున్నారని నిన్న చెప్పడం జరిగింది.
దానికి ఏ విధంగా జరుగుతుంది, ఏం చేద్దామని మేము ఇక్కడ సామరస్యంగా శాంతిపూర్వకం కొట్టడం జరిగింది. అందుచేత ఏలినటువంటి వారు తక్షణం ఆ తాళాలో ఒకళ్ళ అధీనంలో కాకుండా ఈ గ్రామ కమిటీ తేల్చుకుని పెద్దల సమక్షంలో వాళ్ళొక 10 మంది వీళ్ళు 10 మంది చేసుకుని, ఎందుచేతంటే మేము ఉమ్మడిగా పనిచేసాం. మేము జనసేన పవన్ కళ్యాణ్కి 100కి 150% ఓట్లు వేసాం. ఈవేళ మమ్మల్ని కాదని చేసేది ఏమీ ఉండకూడదు. ఎందుచేతంటే ఏ కార్యక్రమం అయినా మమ్మల్ని వాళ్ళు గౌరవించవలసిన అవసరం ఉంది, మేము వాళ్ళతో తెలియపరచవలసిన అవసరం ఉంది. అందుచేత ఈ దుశ్చర్యని, దమనకాండని ఈ విధంగా జరిగింది కనుక ఇది మేము ప్రభుత్వం వారి దృష్టికి, ప్రజల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన నీట్ పరీక్ష ఫలితాలలో దేశవ్యాప్తంగా 67 మంది విద్యార్థులకు 720 మార్కులకు 720 రావడం, అందులో ఆ 6 విద్యార్థులు హర్యానాలో ఒకే సెంటర్ కు సంబంధించిన వారు కావడం అనేక అనుమానాలు కలిగిస్తుందని అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శివారెడ్డి పేర్కొన్నారు. కాకినాడలోని పిఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తక్షణమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన నీట్ పరీక్ష ఫలితాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి నీట్ పరీక్ష వ్రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గండి రవి, చింతలపూడి సునీల్, జిల్లా నాయకులు వెంకట్, మోహన్, దుర్గా, రవితేజ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే గతంలో ఒకరి ఇద్దరికి అవుట్ ఆఫ్ వచ్చాయి, 720కి 70 వచ్చాయి. కానీ ఈరోజు పేపర్ లీకేజ్ వలన, లేకపోతే ఆ సెంటర్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ సిస్టమ్ సరిగా లేకపోవడం వలన ఈరోజు నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి కూడా ఈరోజు మేము భావిస్తున్నాం. అందుకోసమనే గత వారం రోజులుగా కూడా దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారిని అడుగుతూ ఉంటే కూడా ఏమాత్రం కూడా ఈరోజు కుంటు తడుపు చర్యగా నిన్న కమిటీ ఒకటి వేశారు. ఈరోజు అటువంటి కమిటీలు కాదు, ఈరోజు ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. నీట్ పరీక్ష ఫలితాలు పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్గా కోరుతాను. అదే పద్ధతిలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఈరోజు విశ్వవిద్యాలయాల పరిస్థితి చాలా అగమ్యగోచరంగా తయారవుతూ ఉన్నది. గతంలోనే ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యూనివర్సిటీలలో యొక్క ప్రతిష్టను మసకబారింది, యూనివర్సిటీ యొక్క స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసింది, విశ్వవిద్యాలయం ఒక రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేసినటువంటి ఈరోజు గతంలో ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే కోరుతున్నాం, గతంలో మీరు విశ్వవిద్యాలయంలో 2007 నుంచి ఇంతవరకు ఒక్క ప్రొఫెసర్ పోస్ట్ కూడా భర్తీ చేయడం లేదు. సుమారుగా 4800 టీచింగ్, నాన్ టీచింగ్, ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తక్షణమే వాటిని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదే పద్ధతిలో విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్లు, ముఖ్యంగా మీరందరూ కూడా చూశారు, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కానీ, లేకపోతే నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కానీ ఈరోజు యూనివర్సిటీలో కార్యకలాపాలు కానీ, విద్యార్థుల సంక్షేమం కానీ, లేకపోతే యూనివర్సిటీలో పరిశోధనలకి కావాల్సిన నిధులు ఏర్పాటు చేయడం కానీ, వీటన్నిటిని కూడా పూర్తిగా గాలికి వదిలేసి వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఈరోజు పునరావాస కేంద్రాలుగా వాళ్ళు ఏర్పాటు చేశారు. తక్షణమే విశ్వవిద్యాలయాలని పూర్తిగా కూడా వాటన్ని కూడా ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్గా కోరుతున్నాం. జూన్ 14వ తేదీ శుక్రవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ రోటరీ క్లబ్స్ ఆధ్వర్యంలో కాకినాడ సూర్యకళా మందిరంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్లు గోపు కాశీ విశ్వనాథ్, నరహరశెట్టి రవికృష్ణ, మైలపల్లి విద్యాసాగర్లు తెలిపారు. కాకినాడ ఎస్ఎంఎస్ రోటరీ హాల్లో మెగా రక్తదాన శిబిరం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్లు విద్యాసాగర్, రవికృష్ణ, కాశీ విశ్వనాథ్లు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవికృష్ణ, కాశీ విశ్వనాథ్లు మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన జరిగే రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో రక్తదాతలు పాల్గొని రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ప్రాణదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్లు దొడ్డి వీరేంద్ర, డాక్టర్ అవినాష్, అజయ్, సెక్రటరీలు బాబీ, వెంకట్, చందు, నాయక్, కృష్ణ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల జూన్ 14వ తారీఖున ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా కాకినాడ రోటరీ క్లబ్ అన్నీ కలిసి సంయుక్తంగా సూర్యకళా మందిరంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందండి. కావున కాకినాడ పట్టణం పరిసర ప్రాంత వాసులందరినీ వచ్చి రక్తదానం చేయవలసిందిగా అందరి క్లబ్ తరఫున మేము కోరుతున్నామండి. రక్తదానం చేయడం వల్ల ఒక ప్రాణం నిలబెట్టడం అవుతుంది. ప్రస్తుతం రక్తదానం చాలా అవసరంగా ఉంది. చాలా బ్లడ్ బ్యాంకులో బ్లడ్ చాలా తక్కువగా ఉందండి. చాలామంది దాని అవసరం ఒక ప్రాణం నిలబెట్టుకోవడం కనుక అందరినీ వచ్చి
14వ తారీఖు సూర్యకళ మందిలో రక్తదానం చేయవలసిందిగా కోరుతున్నాను. ఒక మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దాతలు అందరూ వచ్చి, యువకులు అందరూ వచ్చి ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని ఈ బ్లడ్ అనేది ఇవ్వడం ద్వారా మనం వేరే కొంతమంది ప్రాణాలను నిలబెట్టడం అవుతుంది. సో ఆ రోజు జూన్ 14 శుక్రవారం నాడు అందరూ రావాల్సిందిగా, రక్తం ఇవ్వాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము రోటరీ బ్లడ్ బ్యాంక్ తరఫు నుంచి ఇన్సూరెన్స్ మరియు సర్టిఫికేట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజే మేము ఈ పోస్టర్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. సో దయచేసి కాకినాడ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఇవ్వండి, లేదంటే ఇచ్చేవాళ్ళు ఎవరికన్నా సరే ఈ విషయాన్ని తెలియజేయండి. రక్తదాతలు అవ్వండి, ప్రాణదాతలుగా మారండి. కాబట్టి అటువంటి పరిస్థితులు ఉన్నా కూడా మేము బ్లడ్ కోసం మా దగ్గరికి వచ్చినప్పుడు రక్తం ఇవ్వలేని పరిస్థితులు ఉంటే మాకే బాధగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 14వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని, అలాగే అంతర్జాతీయంగా కూడా ఆ రోజు బ్లడ్ డోనార్ డే కాబట్టి ఆ రోజును పురస్కరించుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 50 మంది కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని కాకినాడలో ఉండే ఈ రక్త ఏవైతే డెఫిషియన్సీ ఉందో దాన్ని కొద్దిగా తీర్చి అందరికీ సహాయం చేస్తారని మనసారా కోరుకుంటున్నాం. ఈ నెల 12న రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న గన్నవరం ప్రాంతంలో ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అక్కడి ప్రాంగణంలో జరిగిన భూమి పూజ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ జిల్లాలో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించిన సందర్భంగా జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు పెద్దాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి బాబును కాకినాడ సిటీ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి పంతం నానాజీ గారికి భారీ మెజార్టీ తీసుకుని పనిచేయడానికి మా కాకినాడ సిటీలో అటు రూరల్ కానీ, సిటీ కానీ, పెద్దాపురం నియోజకవర్గం కానీ ఎక్కడైతే జనసేన పార్టీని ప్రోత్సహించాలో ఆయనకి తోచిన స్థాయిలో జనసేన పార్టీ మొదటి నుంచి బలపరిచినటువంటి సత్యనారాయణ గారికి నేను జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా శిరసాప్తారం చేస్తూ రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీకి ముందు నుంచి ఏ విధంగా సేవలు అందించారో రెట్టింపు ఉత్సాహంతో మరింత సేవలు అందించి జనసేన పార్టీని తూర్పుగోదావరి జిల్లా కాకుండా కాకినాడ జిల్లాలో మరింత బలోపేతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాష్ట్రంలో విద్యారంగంలో వస్తున్న మార్పులపై, సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై విద్యార్థుల్లో చైతన్యం నింపడానికి జూలై 8, 9, 10 తేదీలలో రాష్ట్ర స్థాయి విద్య, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులు కాకినాడలో నిర్వహిస్తున్నట్లు ఏఐవైఎఫ్ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాటిపాక మధు తెలిపారు. ఆదివారం పిఆర్ భవన్ లో ఈ శిక్షణ తరగతులకు సంబంధించిన పోస్టర్ను మధు ఏఐఎస్ఎఫ్ నాయకులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ కాకినాడ సూర్యకళా మందిరంలో జరిగే ఈ శిక్షణ తరగతుల్లో పట్టణంలో విద్యావంతులు, ప్రజాస్వామ్యవాదులు, అభ్యుదయవాదులు పాల్గొని తరగతుల జయప్రదానికి తోడ్పాటు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. క్రియాశీలమైన కార్యకర్తలు మన కాకినాడ వస్తున్నారు. వీరికి మాజీ విద్యార్థి యువజన సంఘం లీడర్గా ఒక స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా జూలై 8, 9, 10 తేదీల్లో కాకినాడ జిల్లా కేంద్రం సూర్యకళా మందిరంలో 3 రోజుల పాటు ఈ శిక్షణ తరగతులు ఉన్నాయి. మరి మీకు తెలుసు, కాకినాడ జిల్లా అంటేనే రాష్ట్రంలో ఒక విద్యా నిలయంగా ఉన్న జిల్లా. మల్లాడి సత్యనారాయణ నాయకుల దగ్గర నుంచి అనేక మంది విద్యావేత్తలు ఇక్కడ స్కూల్స్, కాలేజీలు నడిపారు. అందుకని కాకినాడ జిల్లాలో ఉన్న విద్యార్థుల యాజమాన్యాలు, అన్ని వర్గ ప్రజలు కూడా ఈ రాజకీయ, విద్యా, వైద్య, సైద్ధాంతిక రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని మేము కోరుతున్నాం. తాటిపాక మధు, ఏఐవైఎఫ్ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ, సైద్ధాంతిక శిక్షణ తరగతుల్ని జూలై 8, 9, 10 తారీఖుల్లో కాకినాడ పట్టణంలో నిర్వహించుతా ఉన్నాం. ప్రధానంగా రాష్ట్రంలో ఈరోజు దేశంలో కూడా విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలని చెప్పేసి నూతన జాతీయ విద్యాలయంలో ప్రభుత్వ విద్యారంగం కుంటిపడుతోంది. మన రాష్ట్రంలో ముఖ్యంగా జీవో నెంబర్ 117, 118 వలన ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. 107, 108 వలన మెడికల్ కాలేజీలో సీట్లు పోతా ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి
రూపకల్పన చేయడానికి ఈ క్లాసులు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఉన్నటువంటి ఈ జూలై 8, 9, 10వ తారీఖుల్లో కాకినాడ పట్టణంలో జరుగుతున్నటువంటి రాజకీయ విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణాతరులని అందరూ కూడా సహకరించాలని, ఇటువంటి విద్యావంతులు మేధావులు ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా సహకరించి ఈ క్లాసులు జయప్రదానికి మీరందరూ కూడా తోడ్పాటు అందివ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతాం. కాకినాడ రూరల్ నియోజకవర్గం అభివృద్ధిలో ఎమ్మెల్యే పంతం నానాజీ తనదైన ముద్ర వేసుకుని పంతం కుటుంబం రాజకీయ చరిత్రను చిరస్థాయిగా నిలిపే విధంగా పనిచేయాలని పలువురు నగర ప్రముఖులు ఆకాంక్షించారు. కాకినాడ గుడారిగుంటలో గల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నివాసంలో నానాజీ మిత్రులు వ్యాపారవేత్తలు కుర్రా రఘు, వాకచర్ల సూర్యరావు, గెలాక్సీ బార్ అధినేత విజయ్, రఘులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలుపొందిన పంతం వెంకటేశ్వరరావు నానాజీని మర్యాదపూర్వకంగా కలిసి సాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి జ్ఞాపికను బహుకరించి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. దశాబ్ద కాలంగా ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలిపిన ప్రధాని నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం శుభపరిణామమని కూటమి మహిళా నాయకురాలు డాక్టర్ రాయవరపు సత్యభామ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో గల సంతోష్ నగర్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి మహిళా నాయకులు ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాయవరపు సత్యభామ మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో నిలిపిన నరేంద్ర మోడీ దేశంలో సుస్థిర పాలనను అందించాలని ఆకాంక్షించారు. దేశం సుభిక్షంగా ఉండాలంటే రాజు సుభిక్షంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది. రాజు కరెక్ట్గా ప్రయత్నం చేసి ఆయన పాలన బాగుంటాయి. అదేవిధంగా ఈరోజు మనం రాజరిక వంశాన్ని చూడకపోయినా నరేంద్ర మోడీ గారి ద్వారా మేము ఈరోజు చూడడం జరుగుతుంది. అలాంటి మహోన్నతుల వ్యక్తి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారంటే మా అందరి ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు ఆయనకి బలాన్ని చేకూర్చాలని, ఆశీస్సులు లేని వయసు మాకు లేకపోయినా బలాన్ని చేకూర్చేటువంటి భగవంతుని ఆశీస్సులు ఆయనకు ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా ఏదైతే రామరాజ్యాన్ని తీసుకొచ్చారో ఆ రామరాజ్యం ఎంత బాగుంటుందో అలాంటి రామరాజ్యాన్ని ఆయన తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మేము అందరం కూడా సంతోషంగా ఆయనకి అభినందన తెలియజేసుకుంటూ కూటమి తరఫున ఈరోజు ఇక్కడ మేము ఆయనకి అభినందన తెలియజేసుకుంటూ సుభిక్షంగా పాలన జరగాలి, భగవంతుడు మెచ్చాలి, అందరినీ ఆయన చల్లగా చూడాలని ఆయన ఆశీర్వచనాలతో ఆయన ఇంకా మంచి మంచి పదవులు కాకినాడ నగరంలోని సాంబామూర్తి నగర్ 5వ వీధిలో కాకినాడ సిటీ జనరల్ సెక్రటరీ బడిగంటి సురేష్ ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ముఖ్య అతిథి తోట సుధీర్ కు స్థానిక జనసేన నాయకులు తీన్మార్ డప్పులు భారీ ఎత్తున బాణసంచా కాలుస్తూ ఘన స్వాగతం పలికారు. మహిళలు తిలకం దిద్ది హారతులు పట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ కేక్ ను తోట సుధీర్, అడబాల సత్యనారాయణ నాయకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో చిమ్మాన ఉషాదేవి, బడిగంటి దేవిశేఖర్, అడప మాధవ్ పెద్ద సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరినీ ఏదో ఏసీ రూముల్లో ఏసీ కార్లలో తిరిగే మనిషిని కాదు. మీకు తెలుసు నేను ఎలా తిరిగానో వార్డుల్లో, మీతోనే ఉంటాను. మీ సమస్యల్ని ఎప్పుడైనా సరే అర్ధరాత్రి అవరాత్రి అయినా సరే నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మీ సమస్యల్ని తీర్చి ఒక అన్నగా ఒక పెద్దన్న పాత్రని కాకినాడలో పోషిస్తానని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన ఇక్కడ ఉన్నటువంటి వారికి ఈఎస్ఐ సౌకర్యాన్ని ముందు ఎంపీ గారు ఊర్లోకి రాగానే ఆయనతో మాట్లాడి ఖచ్చితంగా ఈఎస్ఐ సౌకర్యం, ఎందుకంటే ప్రతి వాళ్ళకి మనకు ఆరోగ్య విషయంలో వైద్యం చాలా ఇంపార్టెంట్, అది ఈఎస్ఐ సౌకర్యం వచ్చేలా నేను చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. పిల్లలకి ఎక్కడైనా సరే సీట్లు రానట్టయితే నాకు ఒక ఫోన్ కాల్ ఇవ్వండి, నేను వాళ్ళతో నేను మాట్లాడి ఒక కాలేజీలో అయితే రెండో కాలేజీలో ఎక్కడొకక్కడ, ఎందుకంటే నాకు చదువు అంటే చాలా ఇష్టం. నేను వృత్తిరీత్యా న్యాయవాదినైనా చదువు అంటే నాకు ముఖ్యం, ముందు ప్రాధాన్యత ఇచ్చే చదువుకి నేను. కాబట్టి 3 మంది ఇక్కడ ఉత్సాహవంతమైన యువకులు, చిన్నారులు, చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు. వీళ్ళకి బాధ్యత నేను వహించి వాళ్ళకి ఎక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరితో ఉన్నా నేను మాట్లాడి అవసరమైతే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు యొక్క హెల్ప్ తీసుకొని
మాట్లాడించి వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు కల్పిద్దాం. శక్తి ఉన్న వార్డు ఇది. ఎందుకంటే గతంలో కూడా నేను ఈ వార్డులోకి వచ్చాను. అక్క చెల్లెమ్మలు చాలా హుషారుగా ఉంటారు. ఎంతో అన్నయ్య మా పవన్ అన్నయ్య అని ఎంతో గౌరవంగా పవన్ కళ్యాణ్ కోసం పనిచేసిన శక్తివంతమైన బలమైన వార్డు ఇది. దీనికి మా బొడగాటి సురేష్ చాలా కృషి చేస్తాడు. ఈ రోజే కాదు, గత 10 ఏళ్ళ నుంచి కూడా ఆయన మేము చూస్తున్నాం. చాలా జనసేన అన్న పవన్ కళ్యాణ్ గారు అన్న అభిమానంతో, అలాగే తోట సుధీర్ గారు అంటే ఎంతో గౌరవంతో ఆయన పనిచేస్తున్నాడు. అలాగే మా కుచ్చెల వెంకటరాజు గారు కానీ, మన ఈయన సురేష్ కానీ, శంకర్ సురేష్ కానీ, వీళ్ళందరూ కూడా జనసేన కోసం ఒక యువశక్తిలాగా ఉన్నారు. అలాగే మా సత్యప్రసాద్ గారు, వీళ్ళందరితోటి మేము కలిసి పనిచేస్తున్నాం. ఇది చాలా ఆనందకరమైన విషయం ఇది. ఎందుకంటే ఎవరు ఊహించలేదు, అభ్యర్థులు ఊహించలేదు, పార్టీలు ఊహించలేదు, జాతీయ స్థాయిలో నాయకులు ఊహించలేదు. ఒక కాకినాడ సిటీలో 50,000 మెజార్టీ, రూరల్లో 70,000, పవన్ కళ్యాణ్ గారికి 70,000 ఎక్కడి నుంచి వచ్చింది? ఒక అభ్యర్థికి వచ్చి ఓట్లు అయ్యి 70,000, 50,000, అలాంటి మెజార్టీలు 70,000 ఇచ్చిన ఒక కాకినాడ జిల్లాని మనం ఎంతో గౌరవించుకుంటున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ ఆహ్వానించినందుకు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పంతం వెంకటేశ్వరరావు నానాజీని పలువురు నగర ప్రముఖులు, అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అందులో భాగంగా సర్పవరం CIYRK శ్రీనివాస్ వారి సిబ్బందితో రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి సాలువాలు కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పంతం నానాజీ మిత్రులు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పద్మాకర్, ప్రైవేట్ ఉద్యోగి సత్యరాజు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి సాలువా కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా జన సైనికులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎమ్మెల్యే పంతం నానాజీకి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పుడు ఒక విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. ఆశ్రయ వికలాంగుల సమైక్య వివాహ పరిచయ వేదిక ద్వారా గత 4 సంవత్సరాలుగా దివ్యాంగులకు వివాహాలు చేయడం జరుగుతుందని ఆశ్రయ జిల్లా వికలాంగుల సమైక్య అధ్యక్షులు సురేష్ కుమార్ తెలిపారు. ఆదివారం కాకినాడ నగరంలోని గాంధీ భవన్లో ఆశ్రయ జిల్లా వికలాంగుల సమైక్య ఆధ్వర్యంలో దివ్యాంగుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమైక్య అధ్యక్షులు సురేష్ కుమార్ మాట్లాడుతూ, ఈ సమైక్య ద్వారా ఆదరణలో గత 4 ఏళ్లుగా 32 జంటలకు వివాహాలు చేయడం జరిగింది అని అన్నారు. అదేవిధంగా వారికి కనీస సదుపాయాలు కల్పించే విధంగా కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. తమ సమైక్య ద్వారా దివ్యాంగుల సమస్యలపై పోరాటం చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సమైక్య సభ్యులు సుభద్ర, డాక్టర్ విజయలక్ష్మి, కె పాల్రాజ్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మరి దాంట్లో భాగంగానే ఈరోజు గాంధీ భవన్లో దివ్యాంగులకు ఈ వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేశాం. దీనికి మన ఆంధ్ర, తెలంగాణ నుంచి ఎంతోమంది దివ్యాంగులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దాదాపుగా 70 మంది ఈ కార్యక్రమంలో ఇప్పటికీ రిజిస్టర్ అయ్యి ఉన్నారు. ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. దీంట్లో మన డాక్టర్ విజయ్ గారు, అలాగే మన లాయర్ గారు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వివాహాలు చేసుకున్న తర్వాత వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఏంటనే మీద అవగాహన కూడా కల్పించడం జరుగుతుంది. దీంట్లో దాదాపుగా ఇప్పుడు ఒక 200 మంది తల్లిదండ్రులు అండ్ డిజబిలిటీస్ కూడా పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా మన NCS ఫౌండర్ ఆయన మురళీ గారు, తర్వాత DPR స్వామి గారు, ఆడిటర్ గారు, అలాగే మా పాలరాజు గారు, సుబ్బారావు మాస్టర్ గారు, అలాగే పాపిరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా కార్యక్రమానికి సహకరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని తర్వాత ఆగస్టు నెలలో మనం 6 జంటలకి వివాహాలు జరిపించడానికి మరి ఈ కార్యక్రమం ద్వారా మరి ముందుకు వెళ్తాము. లేకపోతే జెనెటిక్గా వాళ్ళ ఫ్యామిలీస్లో రన్ అయిన డిసీజెస్ మాత్రమే నెక్స్ట్ జనరేషన్స్ కంటే పిల్లలకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవి కూడా 100% వస్తాయని గ్యారంటీ లేదండి. జీన్స్ని బట్టి ఒక్కొక్క జనరేషన్లో అవి ట్రాన్స్మిషన్ అవ్వచ్చు, లేకపోతే అవి నెక్స్ట్ జనరేషన్కి వెళ్లకుండా ఓన్లీ లోపల మాత్రమే ఉండి బయటికి మనిషి నార్మల్గా కూడా ఉంటారు. కాబట్టి ఇలా పెళ్ళిళ్ళు చేసుకోవడం కోసం ఎవరూ భయపడొద్దు. పెళ్ళి అనేది జీవితంలో ఒకరికి ఒకరు తోడు. పిల్లలు అనేది నెక్స్ట్
మనిషి భార్య భర్తకి తోడుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని భార్యాభర్త సరిగ్గా ఉంటే పెంచే విధానాన్ని బట్టి ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్గా ఉన్న ప్రాబ్లం లేదండి. మెంటల్గా ఎటువంటి హ్యాండిక్యాప్ లేకుండా వాళ్ళ ఆలోచన విధానం సరిగ్గా ఉంటే సొసైటీ అనేది చాలా డెవలప్ అవుతుంది. ఈ రోజుల్లో నేను నమ్మేది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కన్నా మెంటల్ హ్యాండిక్యాప్డ్ డేంజర్. అది లేకుండా మీ పిల్లల్ని మంచిగా పెంచి భవిష్యత్తు తరాలకి మంచి పిల్లల్ని అందించాలని నేను కోరుకుంటున్నాను. సక్రమంగా ముందుకు నడిచే విధంగా వాళ్ళని పరిచయం చేయడం, వాళ్ళని వాళ్ళ ఇరు వర్గాల వాళ్ళని, వాళ్ళ తల్లిదండ్రులని అటువైపు ఇటువైపు వాళ్ళని కూడా ఒప్పించడం, వాళ్ళ యొక్క వికలత్వాన్ని ఒక సకలత్వంగా ఒక ప్లస్గా చూపించి, ఒక స్ట్రెంగ్త్గా చూపించి ఆ వివాహాన్ని విజయవంతంగా చేయడం అనేది చిన్న విషయం కాదు అది. అలాగే మా సురేష్ కుమార్, తనకి ఇంకా పెళ్లి కాకపోయినా సురేష్ కుమార్ ఈ పెళ్ళైన ఈ దివ్యాంగుల జంటలు ముందు ప్రయాణంలో వాళ్ళ యొక్క దాంపత్య జీవితంలో ఎటువంటి చిన్న సమస్యలు వచ్చినా, చిన్న ఏమైనా అభిప్రాయ భేదాలు వచ్చినా సమకూర్చుకుంటూ ఇరు వర్గాల్ని మళ్ళీ కూర్చోబెట్టి వాళ్ళకి రథసారథిగా ఉండి సయోధ్య చేసి ఈ దివ్యాంగుల వివాహాలు చేసి వదిలేయడం కాకుండా వివాహమైన దంపతులకు కూడా పూర్తి తన బాధ్యత వహించడం అనేది ఇంకో గొప్ప విషయం. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన పాపిరెడ్డి గారు, అలాగే మా సుబ్బారావు గారు, అలాగే డాక్టర్ విజయ్ గారు, ఈవిడ చాలా ప్రత్యేకంగా ఈరోజు ఈ దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే పుట్టేది దివ్యాంగులు కాదు, కేవలం దివ్యాంగులు అనేవాళ్ళు మేందరికం వల్ల లేకపోతే ఇంకేమైనా ఇతర సమస్యల వల్ల, జన్యుపరమైన సమస్యల వల్ల వస్తాయి తప్పితే వీరిద్దరూ చక్కగా పెళ్లి చేసుకోవచ్చు అనే విషయాన్ని పూర్తిగా ఆవిడ ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వడానికి అనారోగ్యంతో బాధపడుతున్న జన సైనికుడికి అండగా నిలిచేందుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్, హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ముందుకు వచ్చింది. కాకినాడ రీచెర్లపేటకు చెందిన జనసేన నాయకులు హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ దృష్టికి తీసుకువచ్చారు. తక్షణం జన సైనికుడు వైద్య ఖర్చులకు 15,000 రూపాయల ఆర్థిక సాయంను సానా సతీష్ బాబు ఫౌండేషన్, హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ తరపున ట్రస్ట్ ప్రతినిధి వీరబాబు, భాస్కర్ రావు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా రీచెర్లపేట జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ తాము కోరగానే ఆర్థిక సాయం అందించిన సానా సతీష్ బాబు, తలాటం హరీష్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పచ్చిపాల కోడి శ్రీను, పచ్చిపాల చంద్రి, సతీష్, రవికిరణ్ జన సైనికులు పాల్గొన్నారు. ట్రస్ట్ ద్వారా, హరీష్ రుప్పట్ ద్వారా, ట్రస్ట్ ద్వారా మా జన సైనికులకి ఒంట్లో బాగలేని కారణంగా నేను టెస్టులు కూడా చేయించి మాకెంతో మేలు చేసినందుకు ఇద్దరికీ ధన్యవాదాలు. ఈరోజు మందుల ఖర్చు కూడా ధన సహాయాన్ని కూడా మాకు అందించినందుకు మాకెంతో సహాయం చేస్తూ శ్రీ కోన విజయ భాస్కర్ రావు మెమోరియల్ మ్యూజిక్ అసోసియేషన్ కాకినాడ వారి 9వ వార్షికోత్సవ వేడుకలు కాకినాడ సూర్యకళా మందిరంలో ఈ నెల 23వ తేదీ ఆదివారం సాయంత్రం 5:30 నుండి నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ నెల 23న జరిగే కార్యక్రమంలో భాగంగా మ్యూజిక్ అసోసియేషన్ కాకినాడ వారిచే ప్రభాకర్ ఆధ్వర్యంలో రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. ప్రభాకర్, పేపకాయల రామకృష్ణ, సాయినాథ్, బాబీ, భానుప్రకాష్, మురళి, వాణి, అనిల, నవిత, లలిత, సురభి, రేణుక, వైష్ణవి, జోషిక వీరంతా 23న జరగబోయే సంగీత కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి గీతాలతో శ్రోతలను అలరించనున్నారు. ఈ కార్యక్రమ వివరాలను ప్రభాకర్, పేపకాయల రామకృష్ణలు మీడియాకు వెల్లడించారు. విజయ భాస్కర్ రావు మెమోరియల్ మ్యూజిక్ అసోసియేషన్ 9వ వార్షికోత్సవ వేడుక 23/6/2024 వచ్చి ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు మన సూర్యకళా మందిరం కాకినాడలో కార్యక్రమం చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమం సందర్భంగా స్వర్గీయ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి మధురమైన గీతాలతో మా అసోసియేషన్ మెంబర్స్ అందరూ, ఆర్టిస్టులు అందరూ కలిసి చక్కటి కార్యక్రమం మేము హాయి 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 బాలు పాట వింటే హాయి అనే టైటిల్ పెట్టి ఒక మంచి కార్యక్రమాన్ని మేము చేయదలుచుకున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి కళాకారులు, కళాభిమానులు, మరీ ముఖ్యంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానులందరూ కూడా వచ్చి మా కార్యక్రమం అంతా వీక్షించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ప్రేక్షకులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సంగీతం పట్ల వ్యక్తమైనటువంటి భావావేశంతో ఉంటారు. ఆయనకి ఇంటికి పది కూడా ఈ సంగీత కళల పట్ల విపరీతమైనటువంటి ఆకాంక్ష ఉన్నాయి. కోన విజయభాస్కరరావు గారి స్మృత్యర్థం ఈ కార్యక్రమం రేపు 23వ తారీఖు గత 8 సంవత్సరాలుగా జరుగుతోంది. నిర్విఘ్నంగా 9వ వార్షికోత్సవాన్ని రేపు 23వ తారీఖున కాకినాడ సూర్యకళా మందిరంలో ఆయన చేయతలపెట్టడం
ఆ చేసే కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా పాత్రదానం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి జనానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బాలసుబ్రహ్మణ్యం గారి పాటల్ని మనం పాడుకోబోతున్నాం. వారి అభిమానులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన ప్రభాకర్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అందరూ కూడా ప్రోత్సహించాల్సిందిగా. గోదావరి సినిమాస్ పేరుతో సినిమా రంగంలో ప్రవేశించాలనుకుంటున్న గోదావరి ప్రచురణల సంస్థ ఆదివారం కాకినాడలో నటీనటుల ఎంపిక ప్రక్రియను చేపట్టింది. కాకినాడ నగరంలోని గాంధీ భవన్లో గోదావరి సినిమాస్ ప్రొడ్యూసర్ రాయుడు పావని ఆధ్వర్యంలో రైటర్ ప్రసాద్ అల్లం, డైరెక్టర్ మీను పర్యవేక్షణలో నటీనటుల ఎంపిక ప్రక్రియ జరిగింది. ఈ సందర్భంగా రైటర్ ప్రసాద్ అల్లం మాట్లాడుతూ గోదావరి ప్రచురణలతో ఇప్పటి వరకు రచనలు చేయడం జరిగిందని, ఇప్పుడు గోదావరి సినిమాస్ పేరుతో సినిమా రంగంలో ప్రవేశించి తొలి ప్రయత్నంలో భాగంగా 3 వెబ్ సిరీస్లు, 8 షార్ట్ ఫిలిమ్స్ను నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే ఔత్సాహిక నటీనటులు మాట్లాడుతూ తమకు నటించే అవకాశం కల్పించిన రైటర్ ప్రసాద్ అల్లం, డైరెక్టర్ మీను, ప్రొడ్యూసర్ రాయుడు పావనీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టిస్టులు సతీష్, బాబురావు, సుధాకర్, పలువురు సభ్యులు రాజు, శ్యామల, అనూష, వంశీ, అర్జున్, అప్పసాని చౌదరి, సాయి, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. వచ్చి ఈ కార్యక్రమం చేసాము. చాలామంది వచ్చారు. ఇక్కడ రాజమండ్రి నుంచి చుట్టుపక్కల నుంచి వచ్చారు. ఆడిషన్ చాలా బాగా జరిగింది. చాలామంది కొత్తగా టాలెంట్ ఉన్న వాళ్ళని మనోడు ఎంకరేజ్ చేయడానికి మా ఫ్రెండ్, నా మిత్రుడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఎవరైతే టాలెంట్ ఉండి వాళ్ళకి అవకాశాలు లేక వెనకబడిపోయి ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా మనోడు టాలెంట్ యూజ్ చేసుకుని వాళ్ళకి మంచి అవకాశాలు ఇచ్చి అందరికీ కూడా మంచి చేయాలని దీన్ని తీసుకున్న స్టార్ట్ చేసి ఇక్కడ ఆడిషన్ నిమిత్తం వచ్చాం. మన ప్రొడ్యూసర్ సత్బాబు గారు ప్లస్ మన డైరెక్టర్ ప్రసాద్ గారు వీళ్ళందరూ కొత్త టాలెంట్ ఉన్న వాళ్ళందరూ ఎంకరేజ్ చేయడం ఒక సదుద్దేశంతో ఇక్కడ ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి రాజమండ్రి, కాకినాడ ఈ చుట్టుపక్కల ఆర్టిస్టులు అందరూ చాలామంది వచ్చారండి. ఈ ప్రోగ్రాంలో ఈ అవకాశం ఇచ్చినందుకు నేను అందరికీ పేరున ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ప్లస్ మన ఆర్టిస్టులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తానండి. ఇది మంచి సినిమాలు సక్సెస్ అయ్యి వాళ్ళ పెద్ద సిల్వర్ స్క్రీన్ మీద కూడా సినిమాలు చేసి పెద్ద స్క్రీన్ చేయాలని చెప్పేసి ఆశిస్తాను. నాలాంటి ఆర్టిస్టులకి మంచి ఇది అవకాశంగా భావించవచ్చు. సో ఆడిషన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. సో ఫర్దర్గా మాలాంటి వాళ్ళకి చాలా అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాం. అండ్ మా ప్రొడ్యూసర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇలాంటి మాలాంటి ఆర్టిస్టులను కూడా ఎంతో ఎంకరేజ్ చేసి అనేక వెబ్ సిరీస్లు అండ్ షార్ట్ ఫిలిమ్స్ ఎన్నో లఘు చిత్రాలు తీయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా ఎంటైర్ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను కాకినాడలోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. కానీ ఇక్కడ వెబ్ సిరీస్ ఎక్కడ చేస్తారు లేదంటే షార్ట్ ఫిల్మ్స్ ఎక్కడ తీస్తారు అనేది అవగాహన నాకు ఉండేది కాదు. యాక్టింగ్ వెళ్ళాలంటే ఖచ్చితంగా హైదరాబాదే వెళ్ళాలని అనుకునేవాడిని. బట్ లక్కీగా వీరందరి డైరెక్టర్ గారు, తర్వాత రైటర్ గారు, తర్వాత కెమెరామ్యాన్ వీళ్ళందరూ ఇక్కడ ఉండి ఇక్కడ చిన్నగా స్టార్ట్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్న నా ప్యాషన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ ఇక్కడ కాకినాడలో దొరకడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. కాకినాడ రూరల్ మండలం తోరంగి గ్రామంలోని రవీంద్రనగర్లో గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో నల్లమెల్లి వీరరాఘవరెడ్డి, శ్రీ లక్ష్మీ దంపతులు ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం ఆలయం వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్లమెల్లి విశాల్ రెడ్డి, వైష్ణవి, అక్షిత రెడ్డి, గొల్లపల్లి బాబులు, గొల్లపల్లి సుధీర్, కొవ్వూరు సత్తిరెడ్డి, సత్తిగన్ రెడ్డి, వంశీ, రామారెడ్డి, అనురేశ్వరరావు, రఘు, సత్తి వెంకటరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఇద్దరు దంపతులచే గుడి కట్టడం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కార్యక్రమాలు కానీ ఏ విధమైన పూజలు కానీ అభిషేకాన్ని అన్ని ఆయనే చేయిస్తున్నారు. అలా జరుగుతుంది. భక్తులు కూడా ఎక్కువ రావడం మంచి జరుగుతుందని గుడులు కూడా ఫ్రెష్గా రావడం బాగా జరుగుతుంది. అదే ఆ రోజు నుంచి ఈ రోజు కూడా జయంతి రోజున కూడా సంతర్పణ పెట్టడం జరుగుతుంది. 1200 నుంచి 1500 దాకానే. ఆ 1500 జనాలకు కూడా ఆయన సొంత ఖర్చులతోనే భోజనాలు పెట్టడం, అదేవిధంగా ఏదో ఈ కమిటీ కూడా అందరూ సహకరించడం ఆ రెడ్డి గారికి. ఆ రెడ్డి గారు నా సొంత ఖర్చులతో పెడతామనడంతో ఈ విధంగా కూడా ఈ రోజు వరకు కూడా 1988లో గుడి స్థాపించిన కానీ ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ రోజు వరకు కూడా జరిగిందంటే ఆయన మాకు ఈ సహకారం ఇవ్వడంతో ఈ గుడిని ఎంత డెవలప్గా చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని విధాలు కూడా భక్తులు కూడా మాకు సహకరించడం జరిగింది. అభయాంజనేయ స్వామి ఆలయం నిర్మించడం 1987లో నిర్మించాం. అప్పటి నుంచి అప్పటి వరకు దీనికి నేను ప్రతి నెల కూడా భగవంతుల గారిని పెట్టి నేను పూజలు జరిపిస్తున్నాను. ప్రతి వారమును మళ్ళీ ఈ జయంతి ఉత్సవాలకి భోజనాలు పెడతాం సంవత్సరం.
నుంచి 1500 మంది దాకా భోజనాలు జరుగుతుంది. నా సహకారం ప్రజల సహకారం జరుగుతుంది. ఈవేళ జయంత్యోత్సవాలు ఇవాళ ముగింపు రోజు. కాకినాడ గాంధీనగర్ ఒంటిమామిడి జంక్షన్ వద్ద ఉన్న అశ్విని హాస్పిటల్లో ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు అకాల మరణానికి చింతిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి పాయకరావుపేట నియోజకవర్గం పరిశీలకులు డాక్టర్ చప్పటి వెంకటేశ్వరరావు ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలోనే కాక భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి రామోజీరావు అని చిత్ర నిర్మాతగా వ్యాపారవేత్తగా అనేక సేవలు అందించి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించిన వ్యక్తి ఈ రోజు మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగమణి, వెంకటేష్, శ్యామల, రేణుక, శివ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే ఒక మంచి సిటీగా రామోజీఫిలిం సిటీని ఆయన ఏర్పరిచి ప్రజల హృదయాల్లో ఉన్నారు. అలాగే పత్రికా రంగం కానీ, టీవీ రంగం కానీ అనేక రంగాల్లో ఆయన చేసిన సేవలు ఇంత అంతా కాదు. ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తరగదు. అలాగే మనం మార్గదర్శి చిట్ ఫండ్స్ గురించి కూడా చెప్పుకుంటే ఎంతోమందికి ఆ చిట్ ఫండ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. చిట్ ఫండ్ రంగంలో మంచి సేవలు కూడా అందించారు. ఎందుకంటే కొంతమందికి తెలియకపోవచ్చు, చిట్ ఫండ్ కూడా చాలా ఉపయోగకరమైంది. ఆయన ఆ విధంగా చేసి ఆయన సేవలు ఏవైనా సరే వెలకట్టలేనివి. అలాగే సినీ రంగానికి, సినీ ప్రముఖుల్ని మనందరికీ గుర్తు చేయడానికి ఈటీవీ ద్వారా చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా, మన మధ్యలో లేని ప్రతి ఒక్కరిని కూడా ఆయన మనందరికీ గుర్తు చేస్తూ ఈటీవీ ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ అసలు మన ఆంధ్ర ప్రజలకి తీరని లోటు మన రామోజీ గారి అస్తమయం. కాకినాడ మధ్వ సభ కమిటీ అధ్యక్షులు రాచూరి రాఘవేంద్ర స్వామి సంతాప సభ ఆదివారం కందాలం నరసింహారావు అధ్యక్షతన జరిగింది. ఈ సభలో ఉత్తరాది మఠ ప్రత్యేక అధికారి సుధా పండితులు, కానుగోవి వాసుదేవాచార్ సుధా పండితులు, సుమంత్ ఆచార్ పాటిల్, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ యాతగిరి పరశురాం, మాధ్వ పురోహితులు చిల్లరగా హనుమంతాచారి మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు ఎంతో కృషి చేశారని నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాధ్వ పురోహితులు యాతగిరి మధ్వేష్, కమిటీ కార్యదర్శి గోపెళ్ల శేషగిరిరావు, లోక రాఘవేంద్రరావు, కాశీరావు, వేముగంటి రాము, నీలిమ కమ్యూనికేషన్ అధినేత విజయ్, ఉదయగిరి శేషగిరిరావు, కోటి అనంతేశ్వరరావు, మైలవరపు శ్రీనివాసాచార్యులతో పాటు పలువురు పాల్గొన్నారు. ఎవరెవరితో చెప్పి ఉన్నాడో ఆ ఆశయాలైనా పూర్తి చేసి ఆయన మనస్సులో ఉన్నటువంటి సంస్థాపరంగా కానీ, సభాపరంగా కానీ, మఠపరంగా కానీ, సమాజపరంగా కానీ పెళ్ళిళ్ళు 100 పెళ్ళిళ్ళు ఎంతమందికి, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, నేనే 2 సార్లు అటెండ్ అయ్యాను. 1000 పెళ్ళిళ్ళు చేయించడం అంటే ఆశామాషం. అంటే దాంట్లోనూ ఎవరెవరో ఎక్కడికో వెళ్ళిపోకుండా ఇవాళ బయట ఉన్నటువంటి సమాజం లవ్ జిహాదీ చూస్తున్నాము. వాటితో 1000 మందిని కాపాడంటే చాలా గొప్ప విషయం, చాలా పెద్ద విషయం. అలాంటి వ్యక్తుల్ని మనం ఇవాళ కోల్పోవడం ఇది చాలా బాధాకరంగా ఉంది. అలాంటి వ్యక్తికి ఆత్మశాంతి కలగని, మరో జన్మ ఉంది అతని కర్మపరంగా, అంటే మళ్ళా మన మధ్యలోనే ఆయన పుట్టని, మనకు ఇంకొక రూపంగా కనిపించిన, మనతో మనవాడు ఉన్నాడు అన్న ఒక భావన భగవంతుడు మనకు కల్పించారు. కొత్తగా వచ్చారు అని పక్కన పెట్టకుండా మీరు కూడా రావాలి, మీరు కూడా ఇక్కడ ప్రవచనం చెప్పాలి అని ప్రోత్సాహనం చేసి ఇక్కడ ప్రవచనం మొదలుపెట్టారు. కానీ ఆ గ్రంథ ఆయలోపు ఇది జరుగుతుందని మనకు కూడా ఇది ఆశ్చర్యమైన విషయం. కానీ వాళ్ళ ఆహ్వాన ఇచ్చిన అట్లా మాటకి, నేను ఇచ్చిన మాటకి ఆ గ్రంథ సంపూర్ణంగా ఈ వద్ద సభలోనే ఈ గ్రంథం మొత్తం ప్రవచనం చెప్పి అని ఒక మాట ఇస్తాను. కానీ ఆయన చెప్పిన మాట అంటే అందరూ వచ్చి గ్రంథ ఇంత జ్ఞానకారానికి వస్తున్నారంటే ఎంత గొప్పవారు, ఆయన బాధ్యత ఎంత తీసుకున్నారని నేను 1 సంవత్సరంలోనే నేను చూశాను. మా మధ్యమ సభ ఈరోజు ఎంతగా కీర్తించబడుతుందంటే అందుకు కారణం రాచూరి రాఘవేంద్ర స్వామి వారే. 12 సంవత్సరాల క్రితం ఆయన అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మధ్యసభ దినదిన ప్రవర్ధమానై మొత్తం దేశంలో అన్ని సంఘాలకి మార్గదర్శకంగాను ఆదర్శకంగాను నిలిచిందంటే గొప్ప వ్యక్తి. వయసులో చిన్నవాడైన ఆలోచనలో విశ్వం అనే పదానికి నిదర్శనం ఏం చెప్పచ్చు. అయితే ఒకే ఒక లోటు మాకు పీవీఆర్కే ప్రసాద్ గారు మూర్తి స్వామీజీల కమ్యూనిటీకి తీరని లోటు అయితే రాచూరి స్వామి మూర్తి పండితులకు
పామరులకు తీరని లోటుగా మేము భావిస్తున్నాము. ఆయన సద్గతి కలగాలని మధ్వాచార్యుల వారు ఆయనకి పూర్తి అనుగ్రహం ఇచ్చి మరుజన్మ లేకుండా విష్ణు సాన్నిధ్యాన్నే ఇవాళ భగవంతుడు ప్రార్థిస్తున్నారు. ఇక ఆయన పుణ్యము పూర్తయిపోయింది కాబట్టి భగవంతుడు ఇక చాలా భయ నువ్వు చేసిన పుణ్యముకు సంతోషం అయిపోయింది నాకు అని ప్రహ్లాదుని ఏ విధంగా అయితే నరసింహస్వామి వారు మోక్షానికి వచ్చేయమని అడిగారో అదే విధంగా వెంకటేశ్వర స్వామి వారు నువ్వు మోక్షానికి వచ్చాయి అని చెప్పి తీసుకుని వెళ్ళిపోయారు. ఇది బాధించాల్సిన విషయం కాదు, నిజంగా సంతృప్తి చెందాల్సిన విషయం. మనలో ఒకరు అతి త్వరగా ఈ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి భగవంతుడు పాదాల చెంతకు చేరిపోయారు వాళ్ళు. కాబట్టి అలాంటి అనుగ్రహాన్ని భగవంతుడు ఆయనకి చేసినందుకు గాను భగవంతుడికి ప్రార్థన చేస్తూ వారికి ఉత్తమ సద్గతి కలుగుతుంది అని చెప్పి ఈ చెప్పిన విషయములలో ఏమైనా తప్పులుంటే అవి నావి, ఏవైనా 2 మంచి వాక్యాలు ఉంటే వారి గురించి నేను మనస్సులోంచి మాట్లాడాలి అని నేను ఈ సభ గురించి 2-3 సార్లు మా కళ్యాణతోటి వీళ్ళతోటి కూడా అన్నాను. ఇది జరగాలి, స్వామి గారి గురించి మాట్లాడుకోవాలి మనందరము కూడా అని చెప్పి ఆ 2 విషయాల్ని మాట్లాడుతున్నాను. అక్కడి నుంచి తాటిపాక రావడం జరిగినప్పుడు విజయవాడ నుంచి తాటిపాక మఠం వరకు ఆయనే తీసుకొచ్చారు. వారి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా స్వాముల వారితో పాటు వచ్చి ట్రావెల్ చేసి 2018లో మఠం రావడం, అక్కడ ఒక 2 అవర్స్ స్పెండ్ చేయడం, అక్కడి నుంచి రాజమండ్రి రావడం ఇవన్నీ జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఓన్లీ రాజమండ్రిలోనే రావాలి, లేకపోతే కాకినాడ లేకపోతే వైజాగ్ ఇలా సిటీస్లోనే ఉండాలనే ఆలోచన ఆయనకు ఉండేది కాదు. రీసెంట్ డిస్కషన్ 1 ఇయర్ కూడా అవుతుంది నాకు స్వామి గారికి జరిగిన డిస్కషన్లో ఎప్పుడు రాజమండ్రి కాకినాడ కాదు, ఈసారి విద్యేశ్వరం తీసుకెళ్దాము, లేకపోతే అంగార ఇలా మన మధ్య కుటుంబాలు ఎక్కడైతే ఉన్నాయో అటువంటి చోట కూడా మనం తీసుకెళ్ళాలి కళ్యాణ్ అని చెప్పి ఆయన ప్లాన్ చేశారు. అలాగే చాలా మంచి కార్యక్రమాలు ఆంధ్ర మధ్య సమాఖ్య స్థాపన దగ్గర నుంచి కూడా చాలా మంచి కార్యక్రమాలు. మేము ఏదైనా ఇప్పుడు యువకులు ఏమంటే ఇలా చేస్తే బాగుంటుంది స్వామి గారు అంటే తప్పకుండాను అని చెప్పి మనం రీసెంట్గానే 33 మంది ఆంజనేయ స్వామి దేవాలయాల్లో ఉన్న అర్చకులకు వాళ్ళకి సన్మానం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరి ఒకసారి. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఇంటి వద్ద సందడి వాతావరణం. శుభాకాంక్షలు తెలిపిన నగర ప్రముఖులు, ప్రభుత్వ ఉద్యోగులు. పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేనల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు. తాటిపర్తిలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య చెలరేగిన వివాదం. నీట్ పరీక్షా ఫలితాలపై పలు అనుమానాలు ఉన్నాయి. మీడియా సమావేశంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శివారెడ్డి. రోటరీ క్లబ్స్ ఆధ్వర్యంలో ఈ నెల 14న సూర్యకళా మందిరంలో రక్తదాన శిబిరం విజయవంతం చేయాలని రక్తదాతలకు విజ్ఞప్తి చేసిన నిర్వాహకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.